4 గంటలుగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాన్వాయ్ ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి కాలనీలో పర్యటిస్తున్నారు. 4 గంటలుగా కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో చంద్రబాబు తిరుగుతున్నారు. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరుగుతోంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే సీఎం పర్యటిస్తున్నారు. ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలుంటాయన్నారు సీఎం. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులను అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతూ సీఎం కాన్వాయ్ మారుతోంది. నాలుగు గంటలుగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాన్వాయ్ ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి కాలనీలో పర్యటిస్తున్నారు. 4 గంటలుగా కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు తిరుగుతున్నారు. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరుగుతోంది.
ఇక మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు సీఎం. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతూ సీఎం కాన్వాయ్ మారుతోంది.